కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డిలో విషాదం జరిగింది. చెరువులోకి దూకి ముగ్గురు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఎస్పీ సింధు శర్మ. ఇటు విషాద ఘటనకి సంబంధించి డీటెయిల్స్ మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డిలో ఈ విషాద ఘటన జరిగింది. చెరువులోకి దూకి ముగ్గురు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి ఎస్పీ సింధు శర్మ కూడా చేరుకున్నారు. ఇక గాలింపు చర్యలకు సంబంధించి అదేవిధంగా వారు ముగ్గురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే దానిపై డీటెయిల్స్ మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, అసలేం జరిగింది? సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్ట వద్ద బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సొంత కారు లభ్యమైంది. దీంతో పాటు పీవీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి అనే మహిళతో పాటు నిఖిల్ అనే వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్లు అక్కడ కనిపించాయి. చెప్పులు కావచ్చు, వాళ్ళ వస్తువులు, సెల్ ఫోన్లు అక్కడ లభించాయి. అయితే వాళ్ళ ముగ్గురు కూడా ఈ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే చనిపోయారా, లేకపోతే ప్రమాదవశాత్తు పడిపోయారా, ఏంది అనేది వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారా, చనిపోయారా, లేకపోతే ఏం జరిగింది అనేది ఇంకా మనకు చేపట్లో తెలిసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే అప్డేట్ ఇప్పటివరకు వచ్చిన సమాచారంకు గతంలో బిక్కునూరు ఎస్ఐ సాయి కుమార్ గతంలో కూడా ఏదైతే బీవీపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తారు. అక్కడే శృతి అనే కానిస్టేబుల్ కూడా అక్కడ పనిచేస్తుంది. వారిద్దరికి అక్కడ నుంచి పరిచయం ఉంది. అయితే శృతికి భర్త దూరంగా ఉంటున్నాడని సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలు ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే బిక్కునూరు ఎస్ఐగా సాయి కుమార్ పనిచేస్తున్నారు. ఈ మహిళా కానిస్టేబుల్ శృతి మాత్రం బీవీపేట పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్నారు. ఈ సంబంధించి అనేక కోణాల నుంచి పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సంఘటన స్థలంలో ఇంకా మృతదేహాలు బయటపడలేవు, లేదా ఆత్మహత్య చేస్తున్నారా లేదా అనే విషయాలు తెలియాల్సింది. కాబట్టి సెల్ ఫోన్ల ఆధారంగా ట్రేస్ చేసే విషయం ఇంకా కొద్ది టైం పడుతుంది. కాబట్టి మరికొద్ది టైం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఎస్పీ సింధు శర్మ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ గాలింపు చర్యలు పరిశీలిస్తున్నారు. పోలీసులు అక్కడ పెద్ద చెరువు వద్ద గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే రాత్రి సమయం కాబట్టి చర్యలకు ఏమైనా ఆటంకాలు కలుగుతున్నాయా విఘ్నేష్? అసలు ముందుగా ఈ సమాచారాన్ని పోలీసులకు ఎవరిచ్చారు? ఖచ్చితంగా ఇది కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉంటుంది. పెద్ద చెరువు అనేది పేక్రియాలు వడ్లూరు రెడ్డి మధ్యలో ఉంటుంది. అయితే అక్కడికి జనసంచారం తక్కువ ఉంటుంది. ఆ చెరువు కట్ట పైన అటువైపుగా రోడ్ కానీ ఉండదు. ఈ టేక్రియాల వైపు నుంచి ఆ చెరువులోకి దిగి అక్కడ నుంచి కారు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎలా జరిగింది ఏంటి అనే విషయంలో ఇప్పుడు నైట్ టైం కాబట్టి కొంచెం గాలింపు చర్యలకు ఇబ్బంది, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇబ్బందులు అయితే తలెత్తుకున్నాయి. మరికొద్దిసేపట్లోనే ఇప్పుడు ఈ మృతదేహాలు బయటకు వచ్చే పరిస్థితి వస్తే కనుక ఏం జరిగింది అనే విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఎస్ఐ, కానిస్టేబుల్ కాకుండా థర్డ్ పర్సన్ కూడా దూకి చనిపోయాడు అని సస్పెక్ట్ చేస్తున్నారు కదా విఘ్నేష్, ఆ థర్డ్ పర్సన్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్ అనే పేరు బయటకు వచ్చింది. ప్రస్తుతానికి అయితే అతను ఎవరు ఏంటి, వీరిద్దరికి మధ్యలో అతను ఉన్నాడా, అతను స్నేహితుడా, లేకపోతే బీబీపేట ప్రాంతానికి చెందినవాడా, బిక్కూరు ప్రాంతానికి చెందినవాడా, లేకపోతే ఎస్ఐకా, లేకపోతే కానిస్టేబుల్ కా స్నేహితుడా, లేకపోతే ఇంకెవరనే విషయం బయటకు రావాల్సి ఉంటుంది. పేరైతే బయటకు వచ్చింది, నిఖిల్ అనే పేరు బయటకు వచ్చింది. కాల్ లిస్టుల ఆధారంగా పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టే అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇవాళ కూడా ఈ రోజు కూడా సాయి కుమార్ శృతి మధ్యలో గొడవ జరిగినట్లుగా అయితే కొంత ప్రాథమిక సమాచారం అందింది. ఎందుకు గొడవ జరిగింది, ఏం జరిగింది అనేది తెలియాల్సింది. రైట్ విఘ్నేష్, థ్యాంక్ యూ.